తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 2020-21 నాటికి 9 లక్షల టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకున్నది. దీని ద్వారా తెలంగాణలో నిర్మించే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చాలినంత బొగ్గును అందించడంతో పాటు వేలాది పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయడం సాధ్యమవుతుంది. కొత్తగా 11,621 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించేందుకు కార్యాచరణకు దిగింది. ఇప్పటికే కేంద్రం కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో పని ప్రారంభించింది. విదేశాల్లో కూడా కార్యకలాపాలు విస్తరించడం కోసం సింగరేణి ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో బొగ్గు వ్యాపారానికి ఉన్న అవకాశాలను సింగరేణి అధికారులు వెళ్లి పరిశీలించారు. సింగరేణితో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 13 కంపెనీలు ఆసక్తి చూపాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పడిపోయాయి కనుక సానుకూల పరిస్థితి ఏర్పడే వరకు వేచి ఉండాలని నిర్ణయించాం. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ సింగరేణి అడుగు పెట్టింది. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును నిర్మించింది. గత ఆగస్టు 7వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్లాంటును జాతికి అంకితం చేశారు. త్వరలోనే సింగరేణి సంస్థ మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నది. బొగ్గును, విద్యుత్తును రెండూ సింగరేణి ఉత్పత్తి చేయడం వల్ల కరెంటు ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నది. అందువల్ల తెలంగాణ డిస్కంలకు ఇతరుల కన్నా తక్కువ ధరకు సింగరేణి విద్యుత్ను అందిస్తున్నది. ఆ విధంగా సింగరేణితో తెలంగాణ డిస్కంలకు కూడా ప్రయోజనం కలుగుతున్నది. యాజమాన్యం, కార్మికులు అనే విభజనకు అతీతంగా సింగరేణి అంతా ఒకే కుటుంబంగా భావించి ఉత్పత్తిలో పాలు పంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మా పిలుపును ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రతిస్పందించారు. చేయి కలిపి సింగరేణిని ప్రగతి పథంలో నిలిపేందుకు పరిశ్రమిస్తున్నారు. అందరూ ఒకటే అనే భావన కలిగించేందుకు వీలుగా కార్మికులు, అధికారులు ఒకే యూనిఫామ్ ధరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మెకాలానికి వేతనం, లాభాల్లో పెద్ద వాటా, బోనస్, ఎక్స్గ్రేషియా పెంపు, డిపెండెంట్ ఉద్యోగాల హక్కు పునరుద్ధరణ లాంటి చర్యలు సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వం పట్ల ఎనలేని విశ్వాసం పెంచాయి. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రూపుదిద్దేందుకు నల్ల బంగారాన్ని వెలికితీస్తూ గొప్ప సంపదను సృష్టిస్తున్న కార్మిక లోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష. Now lunch break for half an hour.